నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది. నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది. నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టుపడటం వెనక వాటి హస్తం ఉంది. నీకు తెలియచావదు. నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారి గారు నీకు ఇలేదని వాడిని తిడుతుంటావు. వాడు అట్లా వాడిట్లా, ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు, ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని నువ్వు అంటావు. ఒట్టిదే ఆ దరిద్రుడి వెనక ఓ దెయ్యం ఉంది. వాడు కదా, వాడికి నీకేం శత్రుత్వం? కానీ నువ్వంటే పడనోడు ఒకడు ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నిన్ను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు. నిన్ను మానసికంగా కృంగదీయటానికి కుట్ర పనిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు తెలియదు నీకు. నువ్వు ఏ కాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు. కానీ వాళ్ళని ఆడించే తోలుబొమ్మల్లాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకో, దురాత్మను అసలు పట్టించుకో.